యామునాచార్యుల వారి దర్శనానికై బయలుదేరిన రామానుజులకు మార్గమధ్యలో ఈ వార్త తెలిసేసరికి ఎంతో బాధతో రోదిస్తూ ఉంటారు. మహాపూర్ణులు ఇలా అంటున్నారు: ఇది దైవ విధి. జనన మరణాలకు, సుఖదుఖాలకు, లాభాలాభాలకి భగవంతుడే కారణం. రామానుజ, వారి చర్మదేహానికి యతి సంస్కారాలు చేసే లోపైనా కనీసం మనం సేవించుకోవాలి. పదండి, త్వరగా చేరాలి. దిగులు పడకు రామానుజ, వారి కృపయే మనల్ని నడిపిస్తుంది. ధైర్యం తెచ్చుకో, రా అని బయలుదేరతారు. మహాత్ములను చూడాలన్నా భాగ్యం ఉండాలి. నా నుదుట అది లేదు కాబోలు. సరే, కనీసం చర్మదేహాన్నైనా చూడగలిగాను అనుకుంటారు రామానుజుల వారు. స్వామికి ప్రదక్షిణ చేయవచ్చా? ఈ దాసుడు కాంచీపురం నుండి వారిని చూడాలనే వచ్చారు. భాగ్యం దక్కలేదు అంటారు రామానుజుల వారు. కాస్త కొన్ని గడియల ముందొచ్చినా బాగుండేది కదయ్యా. సరేలే, ప్రదక్షిణ చేసుకో. ఇంతలో సంస్కారాలకి సిద్ధపడతాము. ఆచార్య, మీతో ఒక్కసారి మాట్లాడే భాగ్యం కూడా దక్కలేదు. నన్ను అనుగ్రహించండి అని కన్నీరు పర్యంతమవుతారు రామానుజుల వారు. అక్కడున్న వారు ఇలా అనుకుంటున్నారు: ఏంటి ఈ పిల్లవాడు అలా తదేకంగా చూస్తున్నాడు? రామానుజుల వారు యామునాచార్యుల వారికి నమస్కరిస్తూ ఇలా అనుకుంటున్నారు: అరే, ఇదేమిటి? వేళ్ళు మూడు ముడుచుకొని ఉన్నాయే. పుట్టినప్పుడు వేళ్ళు ముడుచుకొని, మరణానంతరం వేళ్ళు తెరుచుకొని ఉండటం సహజం కదా. మరి వీరి వేళ్ళు అని సందేహంగా, వీరి వేళ్ళు ఎప్పుడూ ఇంతేనా, లేక ఇప్పుడే ఇలా ముడుచుకొని ఉన్నాయా అని అక్కడున్న వారిని అడుగుతారు. వారి శిష్యుల్లో ఒకరు ఇలా అంటున్నారు: అరే, వేళ్ళు ఇలా వీరికి లేవు, మామూలుగానే ఉండేవి. ఇప్పుడు 3 వేళ్ళు మాత్రం ఎందుకని ముడుచుకొని ఉన్నట్లు? ఆశ్చర్యంగా ఉందే. బ్రహ్మసూత్రానికి మంచి వ్యాఖ్య రావాలి అని వీరికి మహా కోరిక ఉండేది. ఆ ఆశ అలానే మిగిలిపోయింది. బహుశా అదే కారణం కావచ్చు అంటారు. మరి యామునాచార్యుల వారి వేళ్ళు ఎందుకు అలా ముడుచుకొని ఉన్నాయి? ఏంటి కారణాలు? రేపు చూద్దాం.